మనుషుల కంటే మాటలు రాని మూగజీవాలే నయం. ఒక్క ప్రాణికి ఏమన్నా జరిగిందా అనంటే 10 ప్రాణులు చుట్టూ చేరి ఎలా కాపాడుకోవాలా అని వాటి కనీస ప్రయత్నమైనా చేస్తాయి. కానీ మనుషులు ఎలా చేస్తారో తెలుసా? పక్కనే ప్రాణం పోతూ ఆర్తనాదాలు పెడుతూ ఉన్నా పట్టించుకోకుండా వీడియోలు తీసుకొని, సెల్ఫీలు తీసుకొని, సోషల్ మీడియాలో, ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసుకొని, శవాల పైన చిల్లరలేసుకునే మనుషులు తయారై భ్రష్టు పట్టిన సమాజంలో బ్రతికిపోతున్నాం మనము. కర్నూల్‌లో జరిగిన బస్ సంఘటన చూసాక నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఇన్సిడెంట్ జరిగి 4, 5 డేస్ అవుతుంది. కానీ నేనైతే రియల్‌గా ఇందాకే చూసాను. నాకు చాలా బాధ అనిపించింది. వీడియోలలో చూస్తేనే అంత బాధాకరంగా అనిపిస్తే లైవ్‌లో చూసిన వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యారంట. చాలా వరకు ఏం చేస్తాం అంతగా కాలిపోతుంటే అని చెప్పేసి సైలెంట్‌గా ఊకున్నారంట. అలా కూర్చునే బదులు ఎంతో కొంత ఎవరు చేసే హెల్ప్ వాళ్ళు చేస్తే కనీసం ఇంకొన్ని ఫ్యామిలీస్ అయినా బతుకుండేవేమో అన్న నా ఫీలింగ్ అయితే అనిపించింది. ఏదో ఒక హెల్ప్ చెయ్యాలి. మనిషి అయి పుట్టాక ఒకరినొకరు సాయం పడుకోకపోతే మనుషులం మనమే ఒకళ్ళని సాయం చేసుకోకపోతే ఇంకెట్లా? ఎవరు మనకి సహాయం చేస్తారు? ప్లీజ్ కాస్త ఏదైనా ప్రమాదం లాంటివి జరిగినప్పుడు రెస్పాండ్ కండి. ఎప్పుడు ఒకేలా పరిస్థితులు ఉండవు కదా! ఈరోజు మీరు ఒకళ్ళకి చేస్తే రేపు ఇంకొకళ్ళు మీకు చేయొచ్చు. ఏదో ఒక రూపంలో భగవంతుడే చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.